వెల్కమ్ బ్యాక్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రొఫెసర్ గారు, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ విభజన హామీ నెరవేరింది. ఈ వివరాలు చూస్తే విభజన హామీ నెరవేరింది, కానీ విభజించిన తీరుతో జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదు. ఏంట అన్యాయం అంటే, మొదటి నుంచి కూడా ఇందులో వివాదం ఏంటి, 2003లో ఈస్ట్ కోస్ట్ ఏర్పాటు చేశారు. జోన్ ఈస్ట్ కోస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ చర్చ ఉంది. ఏంటి, ఇప్పుడు ఆ చరిత్ర పక్కకు పెట్టిన ప్రస్తుతానికి మీకు వాల్టేర్ డివిజన్ను 2 ముక్కలు చేస్తున్నారు. వాల్టేర్ డివిజన్ను ఒకటి విశాఖ డివిజన్గా, రెండవది రాయగఢ్ డివిజన్గా ముక్కలు చేస్తున్నారు. చేయడం కూడా తప్పేమీ లేదు. ఒరిస్సా ప్రాంతం రాయగఢ్ డివిజన్కి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం విశాఖ డివిజన్కు వస్తే వాల్టేర్ డివిజన్లో ఉన్న ప్రాంతాలు ఇవి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అన్యాయం ఏం జరుగుతోంది అంటే, కొత్త వలస కిరణ్డోల్, మీరు అరకు పోయి ఉంటారు కదా, సో ఆ ట్రైన్ ఉంటుంది కొత్త వలస, మీకు విశాఖపట్నం నుంచి అరకు పోతుంటే ఈ కొత్త వలస కిరణ్డోల్, నేను అరకు వెళ్ళాను కనుక చెప్తున్నాను. సో ఈ జోన్లోనే మీకు కొత్త వలస, కిరణ్డోల్ కోరాపుట్ అంటారు. సో మీకు హైయెస్ట్ గా ఐరన్ ఓర్ సప్లై జోన్ ఇది, ఇనుప ఖనిజం వచ్చేటువంటి జోన్. మీకు రైల్వేలలో ప్యాసింజర్ రెవెన్యూ ఉండదు, ఉండేదే ఫ్రైట్ రెవెన్యూ. ఫ్రైట్ రెవెన్యూకు కీలకమైన కేకే లైన్ అంటారు, కొత్త వలస కిరణ్డోల్. అలాగే ఇప్పుడు కొత్త వలస రాయగఢ్ కూడా ఉంటుంది, కేఆర్ లైన్ అంటారు. సో ఈ 2 కూడా మీకు రాయగఢ్ డివిజన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మన అరకు ప్రాంతాన్ని తీసుకెళ్లి ఒరిస్సా కేంద్రంగా కలిగిన జోన్లో కలుపుతున్నారు. ఇది అన్యాయం కాదు ఆంధ్రప్రదేశ్కు. దీనివల్ల ఏమవుతుందంటే విశాఖ డివిజన్ వస్తుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది 18th జోన్. ఇది 18th జోన్గా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరులను మీకు ఈస్ట్ జోన్, సౌత్ కోస్ట్, మీకు ఈస్ట్ జోన్లో ఈస్ట్ కోస్ట్లో ఉన్న విశాఖపట్నంలోని వాల్టేర్ డివిజన్లోని కొంత ప్రాంతాన్ని కలిపి ఇప్పుడు సౌత్ కోస్ట్ గా ఏర్పాటు చేస్తున్నారు వైజాగ్ లో. సో ఈ సౌత్ కోస్ట్ జోన్ లో మనకు ఉండాల్సిన కేకే లైన్ కొత్త వలస కిరణ్డోల్ లేదు. ఇది మీకు ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా, ఆంధ్రజ్యోతి పత్రికలో వేశారు సార్, అది ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. కొత్తగా ఏర్పాటైన రాయగఢ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస కిరణ్డోల్ కేకే లైన్, కోరాపుట్, రాయగడ కేఆర్ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే చూస్తారని రైల్వే వర్గాలు మంగళవారం తెలిపాయి. కొందరు కేకే లైన్ విశాఖ డివిజన్లోనే ఉంచారంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రైల్వే వర్గాలు ఈ వివరణ ఇచ్చాయి. ఏదైనా డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు రైల్వే లైన్లు, రైళ్ల నిర్వహణకు కంట్రోల్ రూమ్లు నిర్మించాల్సి ఉంటుంది. రాయగడ డివిజన్ కు అవి పూర్తి స్థాయిలో లేనందున అవి అందుబాటులోకి వచ్చేంత వరకు కేకే లైన్, కేఆర్ లైన్లను విశాఖ డివిజన్ తో పాటు రాయగడ డివిజన్ సిబ్బంది కూడా కలిసి నిర్వహిస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. సో మీకు క్లియర్ గా అప్పుడు కోరాపుట్, రాయగఢ్ లైన్ మనకు సంబంధం లేదు, కానీ కొత్త వలస కిరణ్డోల్ మనది కదా. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ 2 ముక్కలు చేశాను ఇంతకుముందు చెప్పినట్టు. కొత్త వలస కిరణ్డోల్ లైన్ ను ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న విశాఖ జోన్లో లేదు. ఇది మన జోన్లోనే ఉండే ఒకప్పుడు, వాల్టేర్ జోన్లోనే. కానీ వాల్టేర్ జోన్ 2 ముక్కలు చేసి ఒరిస్సా ప్రాంతాలను ఈస్ట్ కోస్ట్ జోన్లో, ఆంధ్ర ప్రాంతాలను సౌత్ కోస్ట్ జోన్లో చేస్తే పని అయిపోయింది. కానీ అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే ఒరిస్సా నుంచి ఒత్తిడి. ఒరిస్సాలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కూడా బీజేపీకి అక్కడ బలమైన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో అడిగేవాళ్ళు లేరు కదా మనకు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎప్పుడో వెనుముక లేకుండా ప్రవర్తిస్తున్నారు. మోడీ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదానే వదిలేశారు, ఇంక ఇది ఎప్పుడు అడుగుతారు. సో వీళ్ళు వదిలేస్తారు కనుక ఇక్కడ బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు లేవు కనుక పట్టించుకోవడం లేదు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఆయన విశాఖ, ఉత్తరాంధ్ర 3 జిల్లాల ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనే రైల్వే మంత్రి లేఖ రాశారు, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు మాధవే లేఖ రాశారు. ఏమని, ఈ కొత్త వలస కిరణ్డోల్ ఆంధ్ర ప్రాంతానిది, మాకు విశాఖ జోన్కు ఆదాయం వచ్చే ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని తీసేస్తే మిగిలేదేమీ లేదు, ఆదాయం లేని ప్రాంతం మాకు మిగులుతుంది. అందువల్ల ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కిరణ్డోల్, కొత్త వలస కిరణ్డోల్ లైన్ ను విశాఖ డివిజన్ లోనే ఏర్పాటు చేయండి అని రాశారు లేఖ.
అంటే వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాసిన లేఖను కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. పైగా చంద్రబాబు నాయుడు మీకు గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం అప్పుడు అశ్విని వైష్ణవ్ కలిసినప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు ఈ రాష్ట్ర చంద్రబాబు అడగలేదని కూడా మనం చెప్పలేము, ఒత్తిడి వేయలేదన్నది నా విమర్శ. చంద్రబాబు అడిగారు, కానీ చంద్రబాబు నాయుడు కోరికను కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పది సాధించింది అని ఎందుకు చెప్తున్నారు? సో ఇప్పుడు మీరు సాధించింది ఏంటి? మోడీ భాషలో చెప్పాలంటే తల్లిని తీసి బిడ్డను తీసి తల్లిని చంపారు. సరిగ్గా ఎప్పుడు ఆ రోజేమో ఆంధ్రను తల్లిగా ఉదాహరణ చెప్పాడు, ఇప్పుడు తెలంగాణను తల్లిగా చేసి తెలంగాణను నష్టం చేసి ఆంధ్రకు న్యాయం చేశారు. అది ఇప్పుడు చేసేది అంతే. అది కూడా చెప్తాను వివరం ఏంటి అనేది. కానీ ఆంధ్రకు నిజంగా న్యాయం చేయాలి అంటే మీకు అత్యంత ఆదాయంతో కూడిన విశాఖ డివిజన్ పాత వాల్టే డివిజన్ లోని విశాఖ ఈ కొత్త వలస కిరండోల్ లైన్ ను విశాఖ జోన్ లో చేరిస్తేనే ఆ సౌత్ కోస్ట్ జోన్ కు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. లేకపోతే ఆర్థిక పరిపుష్టిని కోల్పోతుంది. మీరు ఏం చేశారు? ఒక తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేసి మరో తెలుగు రాష్ట్రానికి లాభం చేశారు. ఈ ప్రాసెస్ లో ఒడిశాకు భారీగా లాభం చేశారు. మరి ఇది ఎక్కడ రాజకీయంగా అక్కడ ఇందులో డబుల్ ఇంజన్ సర్కార్ ఏముంది? ఇందులో మీరు సెలబ్రేట్ చేసుకునే అంశం ఏముంది? అన్ఫార్చునేట్లీ తెలుగు పత్రికలు నేను క్విక్ గా చూశాను, పేజ్ 1లో ఎక్కడ ఈ అంశాన్ని రైజ్ చేయలేదు. ఇది అన్యాయం అని రైజ్ చేయాలి కదా. ఈ ప్రశ్న వస్తుంది కనుకనే సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. కేకే లైన్ కొత్త వలస కిరండోల్ లైన్ కొత్తగా ఏర్పడుతున్న విశాఖ డివిజన్ లోకి వచ్చిందని దానికే రైల్వే అధికారులు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతిలో చదివింది అదే. సో కేవలము ఈ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు రాయగఢ్ జోన్ లో క్రియేట్ అయ్యేంత వరకే జాయింట్ గా చూస్తారు తప్ప ఆదాయం మనకు రాదు. అంటే ఆంధ్ర భూభాగం నుంచి నడిచే గూడ్స్ ట్రైన్ల ఆదాయం ఒరిస్సాకు ఇచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్కు ఆదాయం లేని ప్రాంతాన్ని మిగిల్చి ఇప్పుడు మీరు కోరిన కోరిక తీర్చాం కదా అంటున్నారు. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు పనిచేయాల్సిన మీడియా ప్రశ్నించదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు ప్రశ్నించరు? ఇప్పుడు నేను ప్రశ్నించాను కదా, నీకు తెలంగాణలో నీకేం సంబంధం అని అడుగుతాను. ఇంత అన్యాయం చూడండి. నేను అడుగుతున్నాను ఎవరికి? తెలుగు ప్రజలకు అడుగుతున్నాను. భారత ప్రజలకు అన్యాయం జరిగి అడుగుతాను. సో తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఇప్పుడు నన్ను కౌంటర్ చేయలేక మీరు తెలంగాణలో నీకే పని అంటారు. ఏం చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మౌనంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు గొంతు దించుకునే మీడియా మౌనంగా ఉంటే ఏం మాట్లాడాలి? ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశ్నించకపోతే ఏం ఎవరు మాట్లాడాలి? మా పని అది కదా, పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ప్లే చేయాలని ఆశపడే మాలాంటి వాళ్ళ పనిదే. ప్రజల తరఫున రైజ్ చేస్తాం ప్రశ్న. సో అందువల్ల మీకు ఇప్పటికైనా చెప్పండి, కొత్త వలస కిరండోల్ ఇనుప ఖనిజం రవాణా అయ్యేటువంటి ఆదాయం వచ్చే మార్గాన్ని సౌత్ కోస్ట్ లోనే చేర్చారని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పించండి. నేను ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా మాట్లాడుతున్నా. నాకేమి నేను గెజిట్ నోటిఫికేషన్ ఇంకా చూడలేదు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారమే చెప్తున్నాను ఇది అన్యాయం జరుగుతుంది అని. ఇక తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతుంది? మీరు ఈనాడు కథనం చదవండి చెప్తాడు. ఇవాళ ఈనాడులో వచ్చింది, వేరేది కాదు. ఏం చేశారు? సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని తీసేశారు. ఇప్పుడు మిగిలిన ఏంటి? సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ అనుకుంటారు మహారాష్ట్రలోని. అంటే 6 జోన్లలో 3 జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే తీసేశారు. దాని వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి సగానికి సగం తగ్గుతుంది. 6637 కిలోమీటర్స్ ఉండాల్సిన దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే లైన్ 3589 కిలోమీటర్స్ తగ్గుతుంది. చిన్న సబ్మిషన్ సార్, ఇక్కడ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ జరిగే నష్టం మీద వార్త వేయలేదు. జస్ట్ అంటే ఇలా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు గురించి వార్త వేస్తే సాక్షిలో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో ఫ్రంట్ పేజ్ లో వేశారు సార్, కేకే లైన్ పాయే వాల్తేరు డివిజన్ రద్దు, విశాఖ రాయగడ రైల్వే డివిజన్ లో ఏర్పాటు అని చెప్పి అంటే సాక్షులు వేశారు. ఆహ్వానించుదాం కానీ జగన్ ప్రశ్నించారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో అడగాలి కదా. ఇప్పుడు అడిగితే సంతోషం, ఎందుకంటే అడుగుతారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు డీలిమిటేషన్ వచ్చేప్పుడు వైవిధ్య ప్రత్యేక హోదా ప్రస్తావించి వదిలేశారు. ప్రస్తావించిన వేరు, ఆ మేరకు సాక్షుల్లో రావడాన్ని ఆహ్వానించాలి. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు కదా, వాళ్ళు అడగాలి కదా. అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నవి
పార్టీలు కానీ పత్రికలు కావు కదా. పత్రికలు ఇప్పుడు సాక్షి అయితే పోనీయండి, అది పార్టీ పత్రిక కనుక. ఈ మిగతా ఇండిపెండెంట్ పత్రికలు కదా, మీరెందుకు కలగరండి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం? అన్యాయం కదా. సో ఎందుకంటే ఇక తెలంగాణ జరిగిన అన్యాయం చెప్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వేలో 6 జోన్లు ఉంటే 3 జోన్లు తగ్గించారు. ఇప్పుడు మిగిలింది కేవలం 3 జోన్స్. సో విజయవాడ, గుంటూరు, గుంతకల్ పోయింది. అది న్యాయమే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన సౌత్ కోస్ట్ జోన్లోనే ఉండడం న్యాయం. నేను దానికి ఏం అభ్యంతరం చెప్పడం లేదు. అయితే ఒక పాయింట్ కూడా ఉంటుంది, జోన్లో ఖచ్చితంగా ఆ రాష్ట్రమే ఉండాలి అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన దగ్గర కూడా మహారాష్ట్రలోని సౌత్ సెంట్రల్ రైల్వేలో మహారాష్ట్ర జోన్ కూడా ఉంది కదా. నేను అందుకే అట్లా జాగ్రఫీ, స్టేట్ వైడ్ జాగ్రఫీ అంటలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేకత వేరు, మీకు మహారాష్ట్ర ఇష్యూ వేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది కనుక అప్పటి వరకు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్ మీకు ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న సౌత్ కోస్ట్ లోకి వెళ్ళడం కరెక్ట్ అవుతుంది. దానికి ఏం నేను అభ్యంతరం చెప్పను. కానీ దానివల్ల తెలంగాణకి అయితే నష్టం జరుగుతున్న మాట కాదనిలేం కదా. మీకు ఆదాయ రీత్యా నష్టం జరుగుతుంది. ఎందుకంటే గుంతకల్, గుంటూరు ఈ ఆదాయం వచ్చే ప్రాంతమే కదా విజయవాడ. ఇకపోతే పోనీ అంటే అదంటే తప్పదు. ఇప్పుడు ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు దక్కింది కదా. ఆ ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు దక్కినప్పుడు ఆదాయం వచ్చే గుంతకల్, గుంటూరు, విజయవాడలో ఆంధ్రాలో ప్రధానంగా ఏర్పడుతున్న ఆంధ్ర హెడ్ క్వార్టర్స్, విశాఖ హెడ్ క్వార్టర్స్ గా, నేను ఏ రాష్ట్రం అని హెడ్ క్వార్టర్స్ ఆధారంగా చెప్తున్నా, రైల్వే హెడ్ క్వార్టర్స్ సౌత్ కోస్ట్ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రలో ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళడం న్యాయమే, నేను దానికి అభ్యంతరం చెప్పను. కానీ మరి కాజీపేట్ డివిజన్ అడుగుతున్నారు చాలా కాలంగా. దీని సంగతి ఏంటి? మరి తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మీరు ఇప్పుడు వాల్టేర్ డివిజన్ ను 2గా విభజించి ఆంధ్ర ప్రాంతము, విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన విశాఖ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. అఫ్ కోర్స్ అందులో కొత్త వలస కిరణ్ లేదు, కానీ ఏర్పాటు చేస్తున్నారు అట్లీస్ట్. మరి రాయగఢ్ డివిజన్ ఒరిస్సాకి ఏర్పాటు చేస్తున్నారు. ఏం తెలంగాణ ఏం పాపం చేసుకుంది? ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఈ పనిలో కాజీపేట డివిజన్ కూడా ఎందుకు ఏర్పాటు చేసుకోవడం న్యాయం అవుతుంది? రాష్ట్రాన్ని విభజించి ఆ విశాఖ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రాంతాలను ఆంధ్రలో కలపడం న్యాయమైనప్పుడు తెలంగాణకు ఆ మేర కంపెన్సేషన్ చేయాలి కదా. కాజీపేట డివిజన్ చేయొచ్చు కదా. కాజీపేట డివిజన్కి ఎవరికి అభ్యంతరం లేదు కదా. ఎందుకు కాజీపేటలో కొత్త డివిజన్గా ఎందుకు చేయడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మరి రాయగఢ్ కొత్త డివిజన్ చేశారు కదా, ఉన్న సంబాల్పూర్ డివిజన్లో కలపలేదు కదా. మీరు అక్కడ రాయగఢ్ కొత్త డివిజన్ చేశారు, వాల్టే డివిజన్ డివైడ్ చేసి ఒరిస్సాలోని ప్రాంతాలే కాదు ఆంధ్రాలోని ప్రాంతాలు కూడా కలుపుకున్నారు కదా. రాయగఢ్ డివిజన్లో సంబాల్పూర్ డివిజన్లో ఉంచొచ్చు కదా, ఉంచలేదు కదా. అంటే ఫండమెంటల్ గా మీరు చేస్తున్నది ఏంటి? సమ్మరీగా తెలంగాణకు నష్టం చేసి ఆంధ్రాకు దక్కాల్సిన న్యాయం చేశారు. దక్కాల్సిన న్యాయం అందుకే ఆంధ్రాకు లాభం చేశారంటలేదు నేను. తెలంగాణకు నష్టం జరిగినా ఆంధ్రాకు చేయాల్సిన న్యాయం 12 ఏళ్ల తర్వాత చేశారు. కానీ ఆంధ్రా కన్నా పూర్తిగా న్యాయం చేశారా అంటే ఆంధ్రకు వెన్నుపోటు పడిసి ఒరిస్సా ప్రయోజనాలు కాపాడారు. సో దీన్ని ఏమనాలి? పోనీ ఆంధ్రాకు దక్కాల్సిన న్యాయం చేస్తున్నప్పుడు తెలంగాణకు అనివార్య నష్టం జరిగినప్పుడు దానికి ప్రత్యామ్నాయం అయితే కాజీపేట డివిజన్ చేయాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ను ఆంధ్ర కోల్పోయినప్పుడు మీకు రాజధాని కోల్పోతాను అని చెప్పి అమరావతికి సాయం చేయాలని మనం అడుగుతున్నాం కదా. ఇప్పటికీ కూడా ఎందుకు అడుగుతున్నాం? రాజధాని ఆంధ్ర ప్రాంతం కోల్పోయినప్పుడు ఖచ్చితంగా కేంద్రం బాధ్యత. అది కూడా సీమాంధ్ర ప్రజల కోరికకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారు కనుక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ కడపలో స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి, మీకు తూర్పు కాకినాడలో రిఫైనరీ ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నాం? ఆంధ్రకు నష్టం జరిగింది. ఒక నష్టం ఎందుకు జరిగింది? హైదరాబాద్ తెలంగాణలో ఉంది కనుక అనివార్యంగా తెలంగాణకు పోతుంది. అది కానీ తప్పదు కదా. మరి ఆంధ్ర నష్టం జరిగింది కదా. ఇప్పుడు నేను అనేది అనివార్యంగా గుంతకల్, విజయవాడ, గుంటూరులో ఆంధ్రాకు వెళ్తాయి, సౌత్ కోస్ట్కి వెళ్తాయి. వెళ్ళడం కరెక్ట్. అప్పుడు లేదు కనుక సౌత్ సెంట్రల్లో ఉన్నది. కానీ మరి కాజీపేట డివిజన్ కూడా తెలంగాణకు కంపెన్సేషన్ గా ఆ డిమాండ్ ఎందుకు ఒప్పుకుంటలేరు మీరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే తెలంగాణ నాయకులు అడగాలి, మా కాజీపేట డివిజన్ ఎందుకు అన్యాయం చేశారు? ఆంధ్ర నాయకులైతే మాకు ఇలా జోన్ ఇచ్చినట్టు ఇచ్చి ఏమి లేకుండా ఎట్లా? సో జోన్ ఇచ్చారు, మీ కోరిక తీర్చాం, కానీ మీకు ఆదాయం వచ్చే కేకే లైన్ తీసుకెళ్లి ఓవరెన్సాల కలిపారు. ఏం లాభం దానివల్ల? ఇది ఎందుకు అడగరు అనేది నా ప్రశ్న.